హాయ్! ఈ మల్టీ కలర్ క్రిస్టల్ హారం చూసిన తర్వాత వావ్ అని అనకుండా ఉండలేరు. అయితే ఒకసారి చూసేద్దామా ఎలా మేక్ చేయాలో. ఇక్కడ చూపిస్తున్న కలర్స్ అన్నీ తీసుకొని ఇక్కడ నేనైతే మిడిల్‌లో వచ్చేసరికి పర్పుల్ కలర్‌లో ఉండేవి బీడ్స్ అనేవి తీసుకున్నాను. మధ్యలో గోల్డ్ బాల్స్‌ని యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే 10 బాల్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. డ్రాప్ షేప్లో ఉన్నవి మిడిల్లో. మిగతా వచ్చేసరికి మనకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే గ్రీన్ తర్వాత రెడ్ తర్వాత ఎల్లో ఇలాగా మన దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. మిడిల్లో మాత్రం నేను పర్పుల్ కలర్లో ఉండే బీడ్స్ని యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ ఓవెల్ షేప్లో ఉండేవి బీడ్స్ని యాడ్ చేశాను. తర్వాత పింక్ కలర్ బీడ్స్ని యాడ్ చేశాను. వాటి మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మన దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ మల్టీ కలర్గా చేసుకోవటం వల్ల మనం ఏ శారీ మీదకైనా సరే వేసుకోవచ్చు కదండి. సో ఇలాగా ఒక హాఫ్ సైడు చేస్తే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. అదేవిధంగా సేమ్ రెండో సైడ్ కూడా అంతే చేసుకోవాలి. అలానే నేను 4 స్టెప్స్లో చేస్తున్నాను కాబట్టి మిడిల్లో వచ్చేసరికి 10 పర్పుల్ షేప్ కలర్ ఓవెల్స్ ఫస్ట్ లైన్ వేసాం కదా, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 4 అట్లాగా మనం తగ్గించుకుంటూ ఆ పూసల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ నేను 4 స్టెప్స్లో చేశాను. చూడండి, వీడియోలో చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టు కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను 5 హోల్స్ ఉన్న హుక్ని తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి లాక్ బీడ్ వేయాలి. లాక్ బీడ్ వేసిన తర్వాత హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆ వైర్ని ఆ లాక్ బీడ్లో గుండా మనము లాగేసుకోవాలన్నమాట. గట్టిగా లాగేసేసి అక్కడ కట్టర్తో మనం గట్టిగా లాగేసేయాలి. లాగేసిన తర్వాత దాన్ని ఆ లాక్ బీట్ని మనము గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసేసి రిమైనింగ్ వైర్ని ఇక్కడ ఉన్న ఆ బాల్స్లోకి మనము వీలైనంత వరకు ఎక్కువ లెంత్లో దూర్చేసేయాలన్నమాట. ఆ వైర్ని పంపించేసిన తర్వాత రిమైనింగ్ వైర్ని మనము కట్ చేసుకోవాలి. అదేవిధంగా రిమైనింగ్ అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మేకింగ్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ వైర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా క్రిస్టల్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.